వెళ్ళబోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, దేవుని మాట ఎక్కడ పడితే అక్కడ విరివేగంగా దొరుకుతుంది. దేవుని మాట బహు వేగముగా దొరుకుతున్న కాలం ఇది. దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత చాలా దగ్గరగా లాగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కొదువలేదు. ప్రపంచంలో మనకి ఏ మూలకెళ్ళినా విస్తారమైనటువంటి వాక్యం దొరుకుతుంది. అందును బట్టి రెండు చేతులు ఎత్తి యేసయ్యకు స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. వాక్యం అని అన్నం దొరికింది. ఈరోజు సిద్ధాంత ప్రాంతం నుండి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, వారి సత్యమన్న గారు, వారి కుటుంబ సమేతంగా వారు ఏదండి కింద ఉన్నారా, వచ్చారా? హల్లెలూయా. వారు లేచి నిలబడమ్మా. హల్లెలూయా. చూడండి, కూర్చున్నావు. హల్లెలూయా. ఆ బిడ్డ ఏం పేరు? బిడ్డ నీ పేరు? లక్ష్మి గారు, శ్రీనివాస్ గారు మనందరికీ మంచి కమ్మటి చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచారు. దేవుడికి స్తోత్రం. స్పెషల్గా నాకు ఒక మంచి కర్రీ కూడా పంపించారు వాళ్ళు. నాకు ఒక ప్రత్యేకమైన కర్రీస్ 2 రకాలు వచ్చాయి. హల్లెలూయా. మీకు చెప్పండి బాబు. చాలా బాగున్నాయి. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఈ వంటలన్నీ నచ్చాయి, బాగున్నాయి వాళ్ళు చెప్పండి కూడా. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించను గాక. కూర్చోండి. 3:1 కీర్తన, 101వ కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు. నేరులో మనమా 111 కీర్తన 6వ లేఖనము. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నాయి. ఎంతకంటే సత్యంతోను, రెండవది యథార్థతతోను అవి చేయబడి ఉన్నాయి. చాలండి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక సౌండ్ ప్రూఫ్ మందిరంగా దేవుడు మన మందిరాన్ని నిర్మించబోతున్నారు. నిన్నటి దినాల్లో ఒక ఆయన వచ్చి ఈ టైల్స్ అన్ని నేను వేయించబోతున్నానని ఆయన మొక్కుకొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుకుంటూ వెళ్తున్నారు ఆయన. అయితే దేవుడు అనే మహాశక్తి అది అదృశ్యమైనదని కొలస్సీలకు రాసిన పత్రికలో క్లియర్గా రాసి ఉంది. కొలస్సీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈరోజు నా మెసేజ్ అది కాదు. నా మెసేజ్ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన విధానం ఏంటంటే, భూమి మీద సత్యం లేదు. భూమి మీద ఏ నాలుగులోనూ సత్యం లేదు. అంటే అబద్ధంగా ఏలుబడి చేస్తూ ఉంది. తర్వాత యథార్థత లేదు, అంటే అవినీతియే ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజు అన్నమాట ఆ క్షణంలోనే మనిషి మారిపోయి ఆ మాటలు మార్చి తర్వాత నమ్మకత్వాన్ని
నడి రోడ్డు మీద నరికేస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఒక్కసారి ఊహించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దుఃఖం వస్తాయి, చాలా వేదన అనిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండాకాలంలో శీతాకాలం దుఃఖ కప్పుకునే దానికి వాయిపులే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎంత కఠినాత్ములు భూమి మీద ఏర్పాటు చేస్తున్నారంటే సత్యానికి సమాజంలో అసలు చోటెక్కడ లేదండి. సత్యము లోనికి వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తుంది. సత్యం అంటే ఏంటి? హల్లెలూయా. సత్యము నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకొక మంచి మాట చెప్తున్నాను, సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటి చెప్పండి? అసత్యము. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతకు వ్యతిరేకమైన పదం ఏంటి చెప్పండి? నమ్మక ద్రోహం. హల్లెలూయా. ఈరోజు ఎంతో వేల మంది, వందల మంది, కోట్ల మంది ప్రజలు ఈ ద్రోహంలో పడిపోతున్నారు, ద్రోహిలుగా మిగిలిపోతున్నారు. ఆ దోషం నుండి బయటికి తీసుకురావడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాట వ్రాసించారు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో చూస్తే ఒక చోట ఏముంటుందంటే, వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరా అన్నారా లేదా చెప్పండి? చెప్పండి అమ్మా. వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని వచ్చిన ఎవరైనా తీసి చదవండి. వివేకముతో. హల్లెలూయా. ఈ భూమిలో వివేకముతో వెతికేవారు కలరా. దేవుడు ఒక మాట చదవాలి, ఖచ్చితంగా చదవాలి. స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక వచనం గురించి చాలా ప్రయాసపడాలి. ఆమేన్. హల్లెలూయా. వివేకం అనండి అందరూని. ఏంటి? సామెతల్లో ఉంటుందా? చూడండి. యోబు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం చదవండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? నెక్స్ట్ పాయింట్. వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అదే మాట 20వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. అట్లైనా జ్ఞానం ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నన్ను వెతికేవారు కావాలి. ఏంటో చెప్పండి? వెతికేవారు కావాలి. నన్ను ఎవరు వెతుకుతారా? ఆ మాట నాకు కావాలి. చదివిన వారికి చాలా మంచి బహుమతి ఇస్తాను. హల్లెలూయా. చూడండి 37వ యోబు గ్రంథము 37 22వ వచనము 23 వచనాలు. చదివారా? యోబు గ్రంథము ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. భగవంతుడు భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. అమ్మా తిరిగేసి చూడమ్మా. మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరము,
న్యాయమును నీతిని ఆ, ఆయన ఏమాత్రమును చెరపడు. ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఇందురు. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అసలైన మాట మనకి పరిశుద్ధాత్మ దేవుడు చూపించబోతున్నాడు. అదేంటంటే కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 2వ లేఖనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని. ఫ్యాన్లు అటు ఇటు తిరగవా, అటు ఇటు తిరగవా, ఎటు ఫ్యాన్లు పక్కగా ఉన్నాయి, చిచ్చు నొక్క నడకాల చిచ్చు అలా అటు ఇటు తిరుగుతాయేమో. తిరగలేని ఫ్యాన్ తీరా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఒకరికే వెళ్ళిపోతుంది, మిగతా వాళ్ళంతా మారిపోతున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. బాబు ఈ ఫ్యాన్ అలాగా ఆ పక్క పెట్టండి. పిల్లలకి నాకంటే ఎక్కువ పిల్లలకి క్షేమం చూసుకోవాలి. ఆ ఫ్యాన్ అలా తిప్పే, తరకాయ ఎలా తిప్పే సరిపోతుంది. అరే దేహే అది ఆకాశం వెళ్ళిపోతుంది కదా, వచ్చిందండి మళ్ళీ నడిగిపోయాము ఈ మధ్య రోజు వేస్తున్నాము. చాలు అక్కడ అక్కడ రైట్, వెరీ గుడ్. నా మీద నువ్వే తెలివైన వాళ్ళే ఉన్నారా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును. 14వ అధ్యాయము కీర్తన 2వ లేఖనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అది వారందరూ చాలా బిడ్డ కూతురా, వివేకం అనే మాట కనబడుతుంది. చాలా మందిలో వివేకం ఉంది. వివేకం లేని మానవుడు లేడు, వివేకం లేని పురుషుడు లేడు, వివేకం లేని స్త్రీ లేదు. వివేకం అంటే వివేకం అనేది దేనికి చూపిస్తాయి అంటే నేత్రాలకు చూపిస్తాయి. వారి ప్రవర్తనను బట్టి వివేకం ఏం చేస్తాయంటే కను సైగలను మారుస్తూ ఉంటాయి. వివేకము అది చాలా వేగవంతమైన ప్రక్రియ. ప్రజలలో అది ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది, అదే తర్వాత శాపాన్ని కూడా తీసుకొచ్చేది అదే. జాగ్రత్తగా 10 నిమిషాల్లో ముగించబోతున్నాను. యథార్థంగా దేవుని ఎదుట నేను సత్యాన్ని చెప్తున్నాను. ఈ వివేకం అనే మాట ఎంత విలువైనదో గమనించండి. వివేకము కలిగి దేని వెతకాలి? దేవుణ్ణి. అంటే దేవుడు దొరకడు, దేవుడు కనబడడు, దేవుడు ఎదురుగుండా వచ్చి ఆయన ప్రత్యక్షం అవ్వడు. నువ్వే ఆయన వెతకాలి. ఆయన వెతకాలంటే నీకు ఒక వివేకం కావాలి. స్తోత్రం చెప్పవే. హల్లెలూయా. ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు రక్త ముద్దగా మారడానికి కారణం మీకు తెలుసా? హల్లెలూయా. రక్తము ముద్దగా. ఎవరికి జాలి లేదండి, ఎవరికి జాలి లేదు. కొరడాలతో కొడుతున్నారు యేసయ్యని. ఆశానుభావుడు ఆయన గడ్డాన్ని పీకేస్తున్నారు. ఆయనను తన్ని ఎవరితో ప్రవర్తన చెప్పు అంటున్నారు. చాలా దూరం నుంచి స్త్రీలు వెంబడిస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి లాస్ట్ సీన్, సిలువ వేస్తున్న ఆ సీను తీయాలని ఒక వ్యక్తికి ప్రేరేపణ కలిగిందంట. లూకా సువార్త చదువుతున్నప్పుడు. హల్లెలూయా. లూకా సువార్త లాస్ట్ చాప్టర్ చదువుతున్నప్పుడు నా వైపు చూడండి చాలు. లాస్ట్ చదువుతున్నప్పుడు రియల్ గా తీయాలి. రియల్ గా ఎలాగ యేసు ప్రభువుని చిత్రహింసలు చేశారో, ఎలాగా వేధించారో చూపించాలని జీసస్ ఏం చెప్పండి
జీసస్ అనే ఒక పేరుతో ఆయన ఒక చిత్రాన్ని తీశారు. మీరు దాంట్లో చూసారో లేదో, ఆ 12 ముళ్ళులు ఉంటాయి. ఎన్ని ముళ్ళులు ఉంటాయి? ఒక కొరడాకి ఎన్ని ముళ్ళు ఉంటాయి? 12 ముళ్ళు. అవి ఎలా ఉంటాయంటే గేలం చూసారు. మీరు ఎప్పుడైనా గేలం చూసారా? చేపలు పట్టేది గేలం. ఆ గేలం ముళ్ళు ఎలా ఉంటుందంటే ఇలా మామూలుగా ఉంటుంది, కానీ కింద అంచు సగం తీగ ఉంటుంది. కింద అంచు తీగ ఉంటుంది. అది లాగుతున్నప్పుడే అది కంటానికి తగులుకుని పైకి తెచ్చి చేపనిస్తుంది. అలాంటి ముళ్ళు లాంటి ఆ కొరడా తీసుకుని నా యేసయ్యను కొడుతుంటే జాగ్రత్తగా రండి. ఈరోజు చాలా మంది ఎముకల మనుషులు మనకి ఎదురు పడుతూ ఉంటారు. చాలా ఆచారబాబులు కనబడుతుంటారు. కానీ నా సుందరుడు, మన ప్రియుడైన యేసయ్య, నిజంగా ఆయన గురించి వర్ణించాలంటే లూసిఫస్ అనే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ చరిత్రకారులు, వాళ్ళు ఆ యేసు ప్రభువారి గురించి రాశారు. చాలా పెద్ద ఎత్తులు ఉండేవారట. చాలా మంచి దృఢమైన, మరి ఆయన కళ్ళు సింహం నేత్రలాగా, అగ్గి నేత్రలా ఉండేయట. అలాంటి యేసయ్యను కొడుతుంటే, కొరడా ఇచ్చి కొడుతుంటే, ఆ కొట్టిన ఆ కొరడాని ఇలా లాగుతుంటే ముద్దలుగా కింద పడిపోతూ ఉండేయంట, మాంసపు ముద్దలు. అందులోయ బాగా జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకోసం, భారతదేశమా ప్రపంచమా, భగవంతుడు నీ గురించి బ్రద్దలవడం ఏమిటి? భగవంతుడు, నేను ఒకసారి అనుకుంటాను, అసలు దేవా నువ్వు సృష్టిని చేశావు, సృష్టిని చేసిన నీవే ఆ సృష్టి కోసం నువ్వు బలైపోవడం ఏంటి అనిపిస్తుంది. నువ్వు ఎందుకు బలవుతున్నావు? నీకెందుకు అంత ప్రేమ? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక దేహంలో, ఒక శరీరంలో, ఒక అవయవానికి చిన్న దెబ్బ తగిలినప్పుడు మిగతా అవయవాలను పట్టించుకోము. ఆ చిన్న దెబ్బ తగిలిన అవయవం కూడా మనం ఏం చేస్తాము? శ్రద్ధ తీసుకుంటాం. ఆ అవయవము నయమయ్యే వరకు దాని మీదే దృష్టి పెడతాం. గడిగొకళ్ళలో చెప్పండి. అలాగా నేను అనుకున్నాను, ప్రభువా భూమి మీద ఇంత ప్రేమ ఎందుకయ్యా నీకు? హల్లెలూయా. ఏంటి నీకు తెలుసో లేదో ఎంత భయంకరంగా నేను మీతో చదివి వినిపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా అక్కడే ఆ మాట చదవండి. వివేకము కలిగి దేవుని వెలుగు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి పరిశీలించెను. అక్కడ మళ్ళీ మారిపోతుంది చూడండి. నరులను పరిశీలించాడు. ఇక్కడ నరుల కోసం ఆలోచిస్తున్నాడు, మనుషుల గురించి కాదు, నరుల గురించి. 90వ కీర్తనలో రాసి ఉంటుంది, మనుషులారా మట్టికి మార్చిన వారు నరులారా తిరిగి రండి. దేవుడికి స్తోత్రం. ఈ మాటని మన వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చేస్తారంటే ఆదరణ కూడాల్లో ప్రసంగం చేస్తుంటారు. నరులు అంటే ఎవరంటే దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా డీప్ గా నీకంటే ఎక్కువ నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. నేను అడిగాను, దేవుడు ఎందుకు నువ్వు నరకం చేసావా? ఎందుకు నువ్వు నరకాన్ని ఎందుకు సృష్టించావు? ఎందుకు? అరే ప్రజలకి తెలియదు కదా మీ గురించి. మీకోసము ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఒక యాజకుడిగా యాజక ధర్మాన్ని ఇచ్చారు, లేవియ ధర్మాన్ని ఇచ్చారు. తర్వాత ప్రజల కోసము ప్రవక్తలు లేపుకున్నారు. చూడండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1
గ్లోరీ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 16వ వచనం చదువమ్మా. సహోదరులారా, యేసుని పట్టుకున్న వారికి, అదో చూడండి, యేసుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా. ఈ యూదా అంటే అర్థం స్తుతి. కానీ ఇప్పుడున్న యూదా ఆ యూదా కాదు, యేసుని అప్పగించిన యూదా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదా. చాలా ఎంత గాయం అంటే ఈరోజు చాలా మందిలో యేసు పుడుతున్నాడు, యేసు ఆరాధన స్వీకరించేవాడు, యేసు అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు అనండి. హల్లెలూయా. యేసయ్య అనే ఒక గొప్ప రక్షణ మనలోనికి రాగానే ఏమవుతుందో చూడు. పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ లేఖనం నెరవేరాలి? ఏ లేఖనం నెరవేరాలి? ఒక వ్యక్తిని నిష్కారణంగా ఎవరైనా చంపేస్తారా? చెప్పండి అమ్మా. అమ్మా, ఒక వ్యక్తిని ఎవరైనా నిష్కారంగా ద్వేషించగలరా? ఒక వ్యక్తిని ఎవరైనా బాధించగలరా? వారిలో కర్కశమైన అతి భయంకరమైన ఎంత చూడండి 116వ కీర్తన 3వ వచనం. మరణ బంధములు నన్ను చుట్టుకుని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. మొరపెట్టడము ఇక్కడ జాగ్రత్త వినాలి. సర్వసాధారణంగా వినడం అనేది ప్రపంచానికి అలవాటైపోయింది. వినడము చాలా సులువు, కానీ ఎలాంటి వివేకం కావాలో వినేవారిలో వివేకం పని చేస్తాయి. ఏం పని చేస్తాయి చెప్పాలి అంటారు వాళ్ళు. వినేవాళ్ళు ఏం పని చేస్తాయి? వివేకము పని చేస్తాయి. వివేకము లేని మనుషులు దేవుని వెతకలేరు. దేవుని వెతకాలంటే వివేకం కావాలి. ఎలాంటి వివేకం కావాలి? మర్ర పెట్టే వివేకం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంత ఈజీ కాదండి. ఒక మాట 118:5 వచనం. ఇక్కడ కూడా ఇరుకులో ఉండి మొర్ర పెట్టాడట. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది. వెంటనే జవాబు వచ్చిందట. ఆ తర్వాత ఆయన గుండెతో చెప్తున్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. అమ్మా చెప్పండి, ఎంతమంది అమలాల్సిందే ఉన్నారు? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. సర్వసాధారణంగా మన శరీరానికి ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, పుట్టిన ప్రతి మానవుడికి ఉన్న అలవాటు ఏంటంటే, ఒకటి ఆకలి, రెండవది దాహము, మూడవది నిద్ర. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి 9 రంధ్రాలు, నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలకి ఇది మీకు ఎక్కడ దొరకదు ఈ సబ్జెక్టు. హల్లెలూయా. నవరంధ్రాలకి ఆకలి ఉంటుంది, జాగ్రత్త వినాలి. హల్లెలూయా. నేను కొడుకు నెల తినేసి కొడుకున్న ముందు ఈ మధ్యలో ప్యాకెట్ చేసి వచ్చేస్తున్నాను. ఏంటయ్యి రూపాయలు ప్రాణంకి వెళ్ళిపోయి కోడి రెక్క, దాన్ని ఏమంటారు, కోడి వెంట్రుక, గబగబగబా ఒక మొగుడి కాళ్ళ దగ్గర వెళ్తున్నారంట. సైకిల్ మీద వెళ్తుంటే పడ్డదంట.
ఆత్మంటారు ఏంటి అని అనుకున్నాడంట. అలా బ్రేక్ వేసినప్పుడు ఇవిడికి వెళ్ళిపోయి పెంట మీదకి వెళ్ళిపోయిందంట. పెంట మీదకి ఏం కనబడిందంటే మంచి ఓటమని ఇంటికి కనబడింది, కోడింటికి. గబ 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 చూసేసి చివరి అంచు ఉంటుంది కదా, ఆ అంచు తీసి చెవిలో పెట్టి మళ్ళీ సాగుతూ ఈ పక్క అయిపోయింది కదా, మళ్ళీ ఈ పక్కన ఈ రంధ్రంలో నవరంధ్రాలలో ఈ రంధ్రాలు ఒకటి. స్తోత్రం చెప్పండి. మన నవరంధ్రాలకు కప్పని ఒక్కొక్క రంధ్రాలకు ఒక రకమైనటువంటి టేస్ట్ పెట్టాడు భగవంతుడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. హల్లెలూయా, చెప్పే హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటు రంధ్రం మూసేయాలి తెలుస్తుంది అప్పుడు. హల్లెలూయా. ఈ రంధ్రం మూసేస్తే ఇంకా అయిపోతే మన పని. సూపరా, హల్లెలూయా. కుదిరా ఈ రంధ్రం మూసేసిన మన డంబరంధ్రం తెలబడిపోద్ది. సూపరా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు నిన్ను చేసిన విధం ఏంటో ఆలోచన చేయమంటున్నాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతకవారు కలరా. హల్లెలూయా. తరము వెంబడి తరము, యుగము వెంబడి యుగము గతించిపోతూనే ఉన్నాయి. ప్రజలు మీకు తెలియదు. 18 క్షేత్రాలంట. లైవ్లో జాగ్రత్తగా ఎక్కించాలి. 18 క్షేత్రాలు. 18 క్షేత్రాల వాళ్ళు ఒక గ్రామంలోనికి పోవాలట. ఆ గ్రామంలో ఒక్కొక్క క్షేత్రం వాళ్ళు 10 మందిని పోగేసుకోవాలట. ఎంతమందిని కూతురా? 10 మందిని పోగేసి ఏమని చెప్పాలంటే, నువ్వు హిందుత్వంలో పుట్టావు, హిందువుడిగానే బతకాలి, హిందువుడిగానే చావాలి. నీకు ఎవరు చెప్పారు? నువ్వు భారతీయుడివి, భారతదేశంలో పుట్టావు, భారతీయుడిగానే జీవించాలి అని ఒక శాఖ చెప్తే, ఒక క్షేత్రం చెప్తుంది. అలాగా ఎన్ని క్షేత్రాలు? 18 క్షేత్రాలు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఈ రోజున మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు ఎవరు కనుసైకిల్ ఉన్నాడో తెలుసా మీకు? ఆర్ఎస్ఎస్ వారి కనుసైకిల్ ఉన్నాడు. ప్రధానమంత్రిని ఏర్పాటు చేయాలన్నా, ఒక ముఖ్యమంత్రిని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని బీజేపీ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేయాలంటే ముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో వాళ్ళు ఎన్నుకోవాలంట. వాళ్ళ ఎజెండా ఏంటంటే హిందూ దేశంగా మార్చడం. వాళ్ళ ఎజెండా ఏంటి? అలా మార్చడానికి గ్రామంలో 18 క్షేత్రాలు పంపుతున్నారంట. ఎన్ని క్షేత్రాలు? మరి నీకు కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా వాక్యాన్ని, దేవుని అభిషేకాన్ని పంపుతుంటే దేవుని స్వరం హల్లెలూయా. సూత్రం చెప్పరే, చెప్పరే హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యేసయ్యను నమ్ముకోకుండా, యేసు ప్రభు వారి వైపు చూడకుండా 18 క్షేత్రాలు 10 మందిని పోగేసి కష్టపడాలట. మాపులు పగలు ఆహారసులు అవసరమైతే రక్తం చెందిద్దాం. రామ్దేవ్ బాబా గారు మాట్లాడుతున్నాడు. అవసరమైతే మన హిందూ దేశం కోసం, హిందుత్వం కోసం రక్తం చెందిద్దాం. దేశం కోసం, ధర్మం కోసం. సబాష్. దేశం కోసం, ధర్మం కోసం. ఏ ధర్మం రా నాయన? మరి ఈవేళ కారు మీద వచ్చాడు, చావు బ్రతుకుల మీద వచ్చాడు. హాస్పిటల్కి పోయేవాడు ఎక్కడికి వచ్చాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రవక్త అయిన నా దగ్గర ఏముంది? వెండి బంగారాలు నా దగ్గర లేవు. హల్లెలూయా. ఒకటే ఉంది, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. రాజమండ్రిలో ఆర్ఎస్ఎస్ వారి ఒక మీటింగ్ జరిగింది. 1000 మంది. ఆ 1000 మందిలోనికి ఒక మోసేలాగా నేను ఒక్కడిని వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరంటే స్వస్థతలు తీసుకొచ్చిన, స్వస్థతలు దరిద్రాన్ని పారదోలుతున్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈవేళ నేను చెప్తాను,
ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అధికారుల వల్ల బాగుపడలేదు. ఈవేళ నేను చెప్తాను, ప్రార్థన పనులు పెరిగే కొలది గ్రామాలు పట్టణాలు గల్లుమని పడవలుతున్నాయి. ఎక్కడ ప్రార్థనలో కూతురా హల్లెలూయా డిసైడ్ అయ్యాం. అనేక నెలలో ఇన్ని రోజులు ఒక ఏరియాకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. హల్లెలూయా ప్రజలు ఏమనుకుంటారు కొని ఎన్ని పేర్లు పెడతారో పెట్టని. నా యేసయ్య ఆ సమరయులతో పోతే అక్కడ ఒక పాపి అని పేరు పెట్టారు. నా యేసయ్య శాపగ్రాహి అని పిలిచారు. నా యేసయ్యను పాపము అని పిలిచారు. అదే యేసయ్యను బయలు చూపులు పట్టింది అని అన్నారు. అంటే దయ్యాలకు అధిపతి అని అన్నారు. వీడు మొహమాటం లేనివాడు అన్నారు. వీడు ఏలియానా లేకపోతే ఇర్మియానా ఎవరు అని అడిగారు. యేసయ్య అన్నాడు, మీరు నమ్మరు, నేను చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాను. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను ఒకటే చెప్పగలను వాక్యానుసారంగా. ఏమిటా మాట చెప్పనా? దేవుణ్ణి వివేకముతో వెతకమన్నాడు. దేంతో వెతకమన్నా చెప్పండి, చెప్పరా చెప్పండి. 4 వివేకము చాలా జాగ్రత్త వినాలి. నీకైనా వివేకం ఉందా? ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, ప్రపంచంలో బయట ఎంతో భయంకరమైన కుట్ర జరుగుతుంది, భయంకరమైన మోసం జరుగుతుంది, భయంకరమైన ద్వేషం ఉంది క్రైస్తవుడి మీద. ఆనాడు మోసే కాలంలో యూదుల మీద, ఇశ్రాయేలీయుల మీద ఎంత ద్వేషం ఉందో ఈ దినాల్లో కూడా క్రైస్తవుల పట్ల, క్రీస్తుని నమ్ముకుంటున్నాం ప్రతి వారి పట్ల నిష్కారమైన ద్వేషం. అడవిలో ఆరాధన చేసుకున్న దావీదు అధికారం పొందుకున్న తర్వాత ఒక దురాత్మ రాజుగారిని ఆవరిస్తే ఆ రాజుకుడిని తీసుకుని వచ్చి ఆరాధన చేస్తూ ఉండగా సౌలులో ఉన్న దురాత్మ బయటకు పోతూ ఉండేది. కానీ ఒక రోజు ఏమైందో తెలుసా? హల్లెలూయా పరిశుద్ధాత్మతో వాడబడదు కాక చాలా జాగ్రత్తగా పెట్టు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న ఆ నడక, పరిశుద్ధాత్మ వాతావరణాన్ని ఎంతో ఇబ్బంది పెట్టడానికి ఈరోజు సహా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా దుర్బోధలు వచ్చేసాయి, భయంకరమైన. ఈరోజు సాతానుడు ప్రార్థన అనే ఆయుధాన్ని చూసి నవ్వుతున్నాడు, ఆరాధన అనే ఆయుధాన్ని చూసి నవ్వుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన వెనకాల, నీ ప్రార్థన ముందు అభిషేకం ఉండాలి. కొరత గట్టిగా చెప్పండి. నీ ఆరాధన వెనకాల, నీ ఆరాధన ముందు అభిషేకం ఉండాలి. దాని పేరు ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మాభిషేకము. హల్లెలూయా. దానికి ఎవరు లైకులు చేయరు, దానికి ఎవరు స్పందించరు, దానికి ఎవరు ఎదురుకి రారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ పదవులు ఏమంటే సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పదవులు. వీటికి మాత్రం సాల్వాలు కప్పుకోవడానికి, దండలు వేయించుకోవడానికి హల్లెలూయా హల్లెలూయా ఉంటున్నాయి తప్ప ఎప్పటికీ తాను వేసుకున్న పరిధిలో, తాను వేసుకున్న పొలిమేరల్లో, తాను దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆత్మలతో సంతృప్తి పొందడమే తప్ప ఒక్కడుగు ముందుకు వేసి సింహాన్ని చేర్చాలన్న ఆలోచన లేదు ఈ రోజున. హల్లెలూయా. ఒక్కడుగు ముందుకు వేసి ఎలుగుబండ్లు చంపాలన్న ఆలోచన లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఆరాధన చేస్తున్న దావీదు కాబట్టి ఎంత అన్యాయం. హల్లెలూయా. ఆరాధన చేస్తున్న దావీదు మీదకి ఆరాధన చేస్తూ 10 గంతుల చితారాతో వాయిద్యాలు వాయిస్తున్న దావీదును చూసి దురాత్మ పోవడం సంగతి ఎలా పక్కన పెట్టు, బలి తీసుకుని దావీదుని చంపేయాలని పొడవాకు ప్రయత్నం చేశాడంట. ఎవరో స్వస్థత పొందాలని దావీదు ప్రయత్నం చేస్తుంటే స్వస్థత పొందుకున్నవాడు ఈటి ఇసురుతున్నాడు. ఈ రోజున నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో వాళ్ళు నీ మీద అభిషేకాన్ని లెక్క చేయకపోవచ్చు. ఈరోజు నీ వీధుల వాళ్ళు నీ మీద ఉన్న తైలాభిషేకాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు. కారణం ఏంటి తెలుసా? వారిలో కూడా వివేకం ఉంది. ఏం చెప్పండి? చెప్పాలి అదిగా వివేకము. వివేకం అంటే తెలుసా? ఇలా చూడు, నేను వెళ్తున్నానా, నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నప్పుడు హల్లెలూయా అదనమాట. హల్లెలూయా. వాడు వివేకిస్తున్నాను నిన్ను. హల్లెలూయా. నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, నేను అద్దంలో చూస్తూ ఉంటాను, బండి అద్దంలో చూస్తూ ఉంటాను. గడపగడ ఇక్కడ చివర మలుపు దగ్గర కూర్చుని వారు అమలకు. హల్లెలూయా. స్తోత్రం కలిగి చెప్పు. హల్లెలూయా. ఇక్కడ మలుపు గడ స్టార్ట్ అయితే అక్కడ మా వైపే నా బండి వెళ్ళే వాళ్ళని వాళ్ళ కొరకు తీరుతూ ఉంటుంది అన్నమాట. అలాగా హల్లెలూయా. హల్లెలూయా. వినాలి ఎంత దారుణం. దేవుడు ఫైర్. ఎవరు చెప్పండి? పక్కన చెప్పు. దేవుడు అగ్ని చెప్పు. హల్లెలూయా. కూరలు పోనాలుగా. హల్లెలూయా. సాంబార్ అదిరిపోయింది. హల్లెలూయా. ఆమేన్. చాలా చాలా బాగా జీవించుకోవాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ ఈ గుమ్మంగా కూర్చుని వాళ్ళు గుణాలు వాళ్ళు చేసుకోవచ్చు కదా కూతురా. హల్లెలూయా. హల్లెలూయా. నీ డబ్బులు నీకు ఇచ్చవచ్చు కదా. హల్లెలూయా. నీ కన్నీరు నీ కష్టం ఇచ్చవచ్చు కదా. హల్లెలూయా. నీ శ్రమ ఏంటో నీకు ఇచ్చవచ్చు కదా. హల్లెలూయా. ఆయన ఎవరు ఏంటి తెలుసా? పరిశీలన. హల్లెలూయా. ఇట్లా పరిశీలిస్తే నాకు అరే ఏంటి పాదిరమ్మ. హల్లెలూయా. అలా మలుపు తిరిగేది కూడా అద్దంలో చూసేవాడు. వీళ్ళు మళ్ళీ మమ్మల్ని చూస్తున్నారు అని. హల్లెలూయా. వాళ్ళ పన్నెండు తెచ్చా కారణం ఇక అలాగే ఇలా అలాగా ఆ బాబు గారి సొంత తిరిగేదాకా అదే చూపు. వీళ్ళు నేను అన్నాను ఒక రోజున. హల్లెలూయా. తీసేయాలంతే. దేవుడు స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చెప్పు. ఈరోజు ప్రవచిస్తున్నా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉంటే, నీ వీధిలో నీకు వ్యతిరేకంగా ఉంటే, నా దేవుడు ప్రభుత్వ విషయంతో మాట్లాడుతున్నాడు. అక్కడ నా దేవుడి పేరు వెలుగు. నా దేవుడి పేరు. అదే సమయంలో వెలుగుని చేసిన వాడును నేనే, చీకటిని చేసిన వాడును నేనే, గాయపరచిన వాడును నేనే, గాయాన్ని కట్టేది నేనే. చెప్పండి. అమ్మలక్కలని కోసం కూడి కట్టుకుని కౌరు చెప్పుకుంటున్నారా? కుదురా? హల్లెలూయా. హల్లెలూయా. సేవకులు కూడా వెళ్తున్నామని నిందిస్తున్నారా? హల్లెలూయా. సువార్త చేస్తున్నారని నిందిస్తున్నారా? 10 మందిని రండి అని పిలుస్తున్నందుకు నీ మీద బురద పడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? నేను మాట్లాడేది నేను కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. పంచపర్వాలు ఆడుకునే టైం రాబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
చెప్పాలి పక్కొద్దు చెప్పు పక్కొద్దు చెప్పాలి. గాలి సముద్రం ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకో, దాని పేరు తుఫాన్. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. మంట రగిలిపోతుంది. హల్లెలూయా. నేను మీతో మాట్లాడుతున్నాను కానీ నా గొంతుల్లో అగ్ని జ్వాల లాంటి అభిషేకం రగిలిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అభిషేకమో! ఇవాళ మోసుకుని వచ్చిన వాడిని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, ఎట్లా దిగి వెళ్ళిపోయాడు, అదే అభిషేకం. హల్లెలూయా. 7 వారాలు 9 వారాలు 10 వారాలు నథింగ్ యేసు అభిషేకమే అందులో నడుస్తుంది. హల్లెలూయా. బ్రతికించేదే అభిషేకము. హల్లెలూయా హల్లెలూయా. భరించా సరిగ్గా బండి వేసి వెళ్తున్నప్పుడు అప్పటికే వచ్చింది దానికి ఎదుటో అమ్మాయి విన్నావా ఏంటే అప్పుడే వస్తుంది. నేను చూసినప్పటికీ వస్తుంది ఉమ్ము. సరిగ్గా నేను చూసినప్పుడు వస్తుంది ఉమ్ములు. హల్లెలూయా చెప్పరే. సరిగ్గా నేను చూసినప్పుడే వచ్చేస్తున్నాడు ఎక్కలేదంట. ఓ మొదలు సగలు రగిలిపోతూ ధ్యాన్ చేయాలంటే ఊగిపోతుంది. హల్లెలూయా. మళ్ళీ ఉప్పు నోట్లో ఉందో అక్కడంటే ఆవిడికి నిన్ను చూసినప్పటికీ లోనికి తెచ్చుకుంటుందేమని. హల్లెలూయా. వెంటనే నేను ఏమన్నానంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అరే నన్ను కాదు, నా మీద ఉన్న యేసుని చూసి నీవు వేస్తున్నావు. హల్లెలూయా. యేసుని సిలువేశారు. సైతాన్ అనుకున్నాడు చరిత్ర క్లోజ్ అయింది అనుకుని పాతాళంలో నరకంలో పార్టీ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈలోగా ఒక మహానుభావుడు వెలుగు, మా ప్రసంగమైన వెలుగుతో ఒకరిని తీసుకుని చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాతాళంలో పార్టీ జరుగుతుంది, నరకంలో పార్టీ జరుగుతుంది. ఏమనంటే యేసయ్యను సిలువేసేసాను. హల్లెలూయా. కానీ అదే పాతాళ లోకంలోనికి, అదే నరకంలోనికి యేసయ్య అడుగు పెట్టి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఈలోగా మహర్షులు ఎదురయ్యారు. ఈలోగా దేవుని నమ్ముకుని ఆదాము మొదలుకుని అబ్రహాము మొదలుకుని భూమి మీద ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు వచ్చే వరకు చనిపోయి దేవుడి రాజ్యము, దేవుడి యొక్క స్వరాన్ని, దేవుడి యొక్క ముఖాన్ని చూడాలని ఆకలితో ఉన్నవారు పరుగులు తీసుకొస్తున్నారు. పరుగులు తీసుకొస్తుంటే వివేకానందుడు ఎదురయ్యాడు. హల్లెలూయా. వివేకానందుడు బహుశా నేను అంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అగస్త్య మహర్షి ఎదురయ్యాడు. ఏమిటి వెలుగు, ఏమిటి ఈ తేజస్సు, ఎవరి ఉత్కృష్టము, ఎవరి మహిమ? అప్పుడు అడుగుతున్నారా ఇన్ని, అయ్యా అయ్యా కన్యక గర్భవతి అని కుమారుడు కని యవన ప్రాయవంతు రక్తాన్ని సిందించి చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి 3వ దినమున లేచి సజీవుడిగా వస్తున్నా ఆ భగవంతుడు నీవేనా అని మహర్షులు అడిగారు. హల్లెలూయా. మీరు నమ్మకపోతే నాకు కూడా వచ్చిన దొంగను అడగండి. హల్లెలూయా హల్లెలూయా. మీరు నమ్మకపోతే నాకు కూడా వచ్చిన దొంగను అడగండి. నన్ను సిలువేశారు, నన్నేమో మేకలు వేసేసారు నాకు. హల్లెలూయా హల్లెలూయా. నా కాళ్ళలో మేకలు వేశారు, నాకు ముళ్ళ కిరీటం పెట్టారు, నన్ను పొట్టులో పొడిచారు. హల్లెలూయా హల్లెలూయా. అవునా అవునా అని చెప్పి మొత్తం ఆ యొక్క దేవుని బిడ్డలందరూ వచ్చి వెతుకుతున్నారు, చూస్తున్నారు. హల్లెలూయా. వెంటనే సువార్త ప్రారంభమైంది. పాతాళ లోకములో, నరకములో మొట్టమొదట ప్రారంభమైంది సువార్త. అప్పుడు అంటున్నాడు, ఎవరో తెలుసా, నేను ఎవరో ఎవరో బందిపోటు దొంగ. హల్లెలూయా హల్లెలూయా. నేనైతే దొంగతనాలు చేశాను, నేనైతే ఎన్నో ప్రాణాలు తీశాను,
నేనైతే ఎన్నో నీ బదులు నేను చెప్పేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో జీవితాలు నాకు చేశాను. నేను మరణించడానికి, నాకు సిలువ వేయడానికి అర్హత నాకుంది. కానీ ఈయన ఎంతో మందిని చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వారిని కలిచారు, గుడ్డి వారిని కాలుచారు, నోడిచ్చారు. స్వస్థతలో ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థత, ఆయన అడుగడితే స్వస్థత, ఆయన నోరు నింపితే స్వస్థత, ఆయన కనుసరి చేస్తే దురాత్మశక్తుల శక్తులు, శుద్ర మంత్ర తంత్ర శక్తులు కొంతమంది వెళ్ళిపోయి ప్రకాశంతులు పారిపోతాయి. హల్లెలూయా. అలాంటి మహానుభావుని సిలువేస్తుంటే పక్క నుండి నేను చూశాను. అప్పుడు అడిగాను, మమతామూర్తి మహానుభావా, నీ రాజ్యం వచ్చినప్పుడు ఈ దొంగడికి సువార్త ఎలా తెలుసు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ కుమారుడు అంటున్నాడు ఏమని తెలుసా? నా యేసయ్య వైపు చూసి, మమతామూర్తి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? నా దేవుడి ప్రేమేక. హల్లెలూయా. అదే పచ్చారులు ఎవడు బతిపోతారు? నేను యేసుని నమ్ముకొని. హల్లెలూయా. దొంగకి, పక్కనున్న దొంగకి ఏమన్నాడు తెలుసా? నేడే నాతో నీవు పరదేశం చేస్తున్నావు. నేడే ఏమన్నాడు? మనమైతే ఏమన్నా? లేదా నువ్వు చేసిన పాపాలని నా కళతో నేనే చూశాను, నా చెవులతో నేను చూసి విన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో, ఏ బండి ఎక్కావో, ఏ కారు ఎక్కావో, ఆ తెల్ల కారు ఎక్కినప్పుడు చూశాను, ఆ నల్ల కారు ఎక్కినప్పుడు చూశాను, ఆ పొట్టు కారు ఎక్కినప్పుడు చూశాను, పొడిగాటి కారు ఎక్కినప్పుడు చూశాను. హల్లెలూయా హల్లెలూయా. ఇండిపెండెంట్ ఎక్కినప్పుడు చూశాను, గ్లామర్ బండి ఎక్కినప్పుడు చూశాను. హల్లెలూయా. ఎన్ని బండలు ఎక్కినా మనుషులు కాబట్టి నీవు పాపాన్ని వెతుకుతావు. నీలో పాప వివేచన ఉంది, అది పాయింట్. పాప వివేకం ఉంది. ఏం చెప్పండి? ఏ వివేకం? పాప వివేకము. హల్లెలూయా హల్లెలూయా. నాకు రెండు చూసి ఆవిడతో అత్తమాను చూసి ఇలా చెప్పాను, ఇలాగే మాట్లాడుతున్నాను అనుకో, ఇప్పుడు ఎంత వస్తే అదేంటి అత్తమాన ఆవిడ ఎంత చూసి చెప్తున్నాడేంటి, నాతో చూసి చెప్పచ్చు కదా. హల్లెలూయా. ఈ తెల్లతో చూసి ఇలా చెప్తున్నాను మీకు వాక్యం. ఈ పక్క చెప్తుంది నా చూడేటి, ఎప్పుడు చూసినా అలాగే చెప్తాడేంటి. దుర్వివేచన, పాప వివేచన, లోన, కామ, క్రోధ, మద, మత్సర, దోషముతో నిండిపోయిన శరీరం కాబట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. గట్టిగా స్తోత్రం చెప్పు. అన్నపర్తిలో ఒక చిన్న చర్చ, అక్కడ ఆ చిన్న చర్చకి నన్ను కూటానికి పిలిచాను. వెళ్ళిపోమ్మా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను బహుగా దీవించి నాకులాగా నేను ప్రవర్తన వాడుకున్నాను కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా ఉంటే ఆ సంఘం 300 సంఘం 3 ముక్కలు అయిపోయింది. ఏమైపోయింది కుదరా? 300 సంఘం 3 ముక్కలు అయిపోయింది. దాంట్లో ఒక ముక్కకి నన్ను పిలిచాడు. హల్లెలూయా. ఆ ఒక్క ముక్క కాడికి వెళ్ళేప్పటికి వాకింగ్ చెప్పడానికి నిలబడ్డాను. ఎదురుకుండా ఒక ఆవిడ ఊగుతుంది, ఉయ్యాలా. హల్లెలూయా. స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. వెళ్తుండగానే హల్లెలూయా. మనలో ఏమని చెప్పండి? ఇది కాదంటో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది కాదు. నా కొడుకులో జీవజలాలు ఉన్నాయి. ఆమేన్. అనండి. నా కొడుకులో జీవజలాలు ఉన్నాయి. పోరాటం ఉందా? హల్లెలూయా. కొంతమందికి ఎలాగానో చపాతీ కావాలి. హల్లెలూయా.
చపాతీ కూర ఉందా? హల్లెలూయా. నిజంగా నీకు నిజం చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రకం కూరలు ఇష్టమా చెప్పండి? అందరికీ అన్ని రకాల కూరలు ఇష్టం. కొంతమందికి ఏమి ఇష్టం చెప్పిన మేకపాలు సారు ఇష్టం. అవునే కదా? హల్లెలూయా. అయ్యి బాబా చెప్తే నాకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి. మేక తలకాయ మాంసం ఇష్టం అంట. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం 111వ కీర్తనలోకి రండి. తొమ్మిదవ వచనం చదవండి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఎలాగా నిర్ణయిస్తున్నాడు. జాగ్రత్త వినండి. దేవుని మాటలో దేవుడి వాక్యం అంటే ఏంటనుకుంటున్నావు? దేవుడి వాక్యంలో ఉనికి ఉంది. ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. నా నిండా అభిషేకం ఉండడమే కాదు, నా నిండా దేవుడి వాక్యం ఉంది కాబట్టి దేవుడి వాక్యానికి మాత్రమే దెయ్యాలు గడగడలాడతాయి. హల్లెలూయా. వాక్యం ఉన్న చోట సాతానికి చోటు ఉండదు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఊపుతున్నామండి. వెళ్ళి అలా చేపెట్టి పైకి కూడా అనిపించింది. ఓడిపోయి ఫోటో దగ్గర ఎత్తు చెప్పండి. ఇంక లేకపోతే ఇంకా ఎలా ఉంది చూసినా? హల్లెలూయా. రాత్రి మొత్తం కూడా ఉంది అలాగా. హల్లెలూయా. అవునమ్మా. హల్లెలూయా. తొందరగా ఏం చెప్తున్నావు కుదురా? బీటెక్ ఇంజనీర్. హల్లెలూయా. వేవేల లక్షలు వచ్చే గొప్ప జాబు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ విమోచన, రెండవది నిబంధన. ఏంటి చెప్పండి? విమోచన, విమోచించడం. రెండవది నిబంధన. కిందకి రాజేసారి అమ్మా మైక్ లేదా? ఆయన నామము పరిశుద్ధమైనది. జాగ్రత్తగా ఫోటో ముగించేసి ఇదే దీంతో కంప్లీట్. యథార్థంగా చెప్తున్నాను, దేవుడి ప్రవక్తగా ఈ లేఖనం చెప్పి నేను ముగించబోతున్నాను. అడగండి. ఆయన నామము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, పూజింపదగినది, పూజింపదగినది. యెహోవా యందలి భయము. అమ్మ బాబు లోపలికి వచ్చానమ్మా. యెహోవా యందలి భయము అమ్మా పూజింపదగినది. ఏంటి ఆయన నామము? చెప్పండి. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. పొద్దున వచ్చిన వాళ్ళు అన్యులు, కారు మీద వచ్చిన వాళ్ళు అన్యులు, యేసయ్య అంటే తెలియని వాళ్ళు. హల్లెలూయా. చేతికి ఆ శరాన్ని గిలాని పెట్టింది ఒకటి ఉంది. హల్లెలూయా. సూదులు ఎక్కేది. కానీ లేడి పిల్లలాగా చచ్చిపోయిన పావులా ఉన్నవాడు లేడి పిల్లలాగా నడిపించేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం ఉంటా, 21 రోజులు ఉపవాసం ఉంటా. హల్లెలూయా. వారం రోజులు ఉపవాసం ఉంటా. ఫుల్గా బిర్యానీ తినేసి పరిస్థితి ఎక్కువ పొందుకోవాలి. బిర్యానీ కడుపున తినేసి పోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నూడిల్స్ తినేసి పోతాలు వేసాడు. హల్లెలూయా. చదువు చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం ఉంటే సమయంలో ఉపవాసం ఉండమని దేవుడి స్వరం నీతో చెప్తుంది, వాక్యం ద్వారా చెప్తుంది, ప్రవక్త ద్వారా చెప్తుంది, ఇన్నర వాయిస్ ద్వారా
గుండె లోతుల నుంచి దేవుడి స్వరం వినబడుతుంది. అప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే దానికి ఆకాశం లేకుండా తెరవబడి పట్టచాలు వస్తాయి. ఆచరించేటట్లుగా లేకపోతే ఏదో క్రమంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దెయ్యాన్ని అలాగా యేసునామములో విడుదల చేసి మందిరం చుట్టూ చూసేది అలాగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరం చుట్టూ ఇలా చూసినప్పటికీ ఏమైందంటే ఇరుగ్గా ఉంటుంది. ప్రవచనం చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనపర్తిలో. ఏంటంటే ఇదే స్థలంలో ఈ మందిరము ₹1,00,00,000 మందిరము. అది కూడా జనవరిలో ఫిబ్రవరిలో పిలిచారు వాళ్ళు. మే మొదటి నెలలో 20వ తారీఖు వచ్చే లోపల ఇక్కడ ఓపెనింగ్ నేను వచ్చి ఓపెన్ చేయబోతున్నాను. జరుగుతుంది అని ప్రవచిస్తే ఆ సిస్టర్ గారు అంటారు, వాళ్ళ భర్త గారు కలెక్టర్ల దగ్గర ఉద్యోగం చేస్తారు. అమ్మ అంటుంది, అయ్యా ఎన్నో సంఘాలు చెదిరిపోయినాయి, అసలు డబ్బులే లేవు, ఎలాగ ₹1,00,00,000 మందిరం కడతా అంటే చెప్పింది దేవుడా నేను. ఒకే ప్రశ్న వేసిన సేవకురాలతో, చెప్పింది దేవుడా నేను అనుకుంటున్నావా అంటే దేవుడే, కట్టేది కూడా దేవుడే. హల్లెలూయా. మీరు అనపర్తి వెళ్ళండి, అనపర్తి ఆ పిల్లల కాలేజీ ఉంటుంది. అడ్రస్ ఏమన్నా అందుకే దేవుని చూపించుకున్నాం. జీవీఆర్ కాలేజీ దగ్గర ₹1,50,00,000 మందిరం మే నెలకుండా కట్టడం. వారు ఒక పెద్ద దైవజనుని పిలుచుకున్నారు, ఇంటర్నేషనల్ దైవజనుని పిలిచారు. ఆయనకంటే పెద్ద దైవజనుడు ఈ పట్టుడు. హల్లెలూయా, శోభనటే. హల్లెలూయా. ఈడు కూడా వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనేమో పెద్ద కారు మీద వచ్చాడు, ఈడేమో చిన్న బండి మీద వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బండి అయితే కారు అయితే లోక దెబ్బ టన్నుల అభిషేకం ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు సాక్ష్యాలు సమావేశం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఫోన్లో ఏలూరులో ఆయన భర్త గారు ఉంటే ఫోన్లో ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, డీజెస్ దినకరణ గారు అభిషేకం మీలో కనబడుతుంది, డీజెస్ దినకరణ గారు లాగా మీరు అన్ని చెప్పారు, మిమ్మల్ని చూడాలని తాతాలాడుతుంది అని అంటే నేనన్నాను, నేనల్లా చర్చ్ ఓపెనింగ్ వచ్చే చర్చ్ ఓపెనింగ్ కలుసుకుందాం. హల్లెలూయా. ఫిబ్రవరిలో నెల అన్నాను, మే నెల వచ్చాడు. నీకు చెప్తున్నాను వినండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిత్తంగాని పిల్లలు కూడా చాలా కాలం చేసుకుంటారు. ఈ పేపర్లు తాగలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనురాలు కుమార్తె. హల్లెలూయా. ఇది లైవ్ లో కదండి పరిచయం. ఇది కాదు విషయం. ఏమైనా తెలుసా? ఇంటికి వచ్చి ఆయన నామము పరిశుద్ధమైనది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అమ్మాయి ఏం కావాలి నీకు? భయం. చెప్పు. చెప్పండి. భయం. చెప్పు. భయం. ఏం కావాలి? భయం లేదు ఈరోజు. దేవుడి భయం లేదు. దేవుడి భయము నిన్ను ఒక సెక్యూరిటీ లాగా కాపాడుతుంది. హల్లెలూయా. నీ సాక్ష్యాన్ని కాపాడుతుంది, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుతుంది, నీవు దేవుడితో ఉన్న సహవాసాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మార్చదు. భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలం,
అబ్బాయి ఇది కావాలి. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకం గలవారు. అది పెద్దలండి, అది ప్రసంగం అండి. ఏ వివేకం? మంచి వివేకం గలవారు. నేను చెప్పాలి. నీ విషయంలో చెడ్డ వివేకంతో చాలా మంది ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది నీ విషయంలో చెడ్డ వివేకంతో చాలా మంది ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అది నీ తల్లి అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ ఇరుగు పరివారం అవ్వచ్చు. చెడు వివేకం ఏం చెప్పడమ్మా? వివేకం అనేది చెడు వివేకం ఉంది, మంచి వివేకం ఉంది. హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు అక్కడ మంచి వివేకము. అందరు నోడుతూ అన్నామండి, మంచి వివేకము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నోటితో చెప్పమ్మా. దేవుడు నిన్ను ఎన్నెన్నో చేయమన్నాడు, కానీ ప్రార్థన చేయమంటాడు. దేవుడికి చెంత ఎన్నెన్నో చేయిస్తాడు, ఎన్ని ఆరాధనలు చేయిస్తాడు, ఎన్ని భజనలు చేయిస్తాడు. మోకాల మీదకి రానివాడు, జాగ్రత్త ఉండాలి. రోగాలు పుట్ట, అపవాది పుట్ట. చెప్పండి. రోగాల పుట్ట, అపవాది పుట్ట. దాంట్లో ఒక్కొక్క రోగం తీసినే అధికారం వాడు తెచ్చుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, వాడి గుంపులో నుంచి నువ్వు బయటికి రావడానికి దేవుడు అభిషేకాన్ని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆగదు, ఉద్యోగం ఆగదు. ఎంత ఆడుకోవాలన్నా హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. ఎవడా అభిషేకం అను అభిషేకం. అభిషేకం అనే కొండను వ్యక్తేసామనుకో ఉత్తరా. అభిషేకం అనే కొండ మీద నుంచి కింద చూసామనుకో విమానాలు కూడా సింహంగా కనపడతాయి. అదే ఏం కనపడతాయి? సీమలా కనబడతాయి. శ్రమలో కూడా సీమలా కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. హస్బెండ్ హల్లెలూయా, హల్లెలూయా. నీ మొగుడు వారిని పూర్తిగా మార్చిపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. హస్బెండ్ మాట్లాడారు, మీ ఆయన గారు దేవుడు మార్చిపోతున్నాడు అన్న. హల్లెలూయా. ఈరోజు తురాగుడిని దురాత్మ క్రియలు పూకొండ వేళ్లతో పెళ్ళగించబోతున్నాడు. హల్లెలూయా. చివరిగా చెప్పేదోటే వివేకం. ఏం చెప్పండి? చాలా మంది వివేకం ఎలా పనిచేస్తుంది తెలుసా? ఉదయం అలాగే ఉంటుంది, మధ్యాహ్నం అలాగే ఉంటుంది, సాయంత్రం అలాగే ఉంటుంది, మంచంలో పడుకున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది, లేచినప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏంటో తెలుసా? ఎలా అవుతుంది స్నానం చేస్తున్నప్పుడు కూడా ఒంటరిగా బాత్రూంలో నువ్వు స్నానం చేస్తావు. బాత్రూంలో ఇలాగా సిట్టింగ్ అలా ఇలాంటి బాత్రూంలో వచ్చింది లేదా? ఇలా కూర్చుని వంట వేసుకుని అలా పోతున్నాను. ఎప్పుడు చూసి నిద్రపోతున్నాడు. అయ్యే చేపలు తిప్పుతున్న సేవలే ఎర్ర చీర, నల్ల చీర, పచ్చ చీర, ఎరుపు చీర తప్ప ఇంకో చీర రావట్లేదు. అలాగే ఏం బతుకో ఏంటో అని మనసులో ఎంతో ఆవేదన, ఎంతో ఆక్రమణ, ఎంతో శోధన, శ్రమ. జాగ్రత్తగా వింటున్నావా? హల్లెలూయా. ఇది దేవుడి మంచి వివేకంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏదో ఒక ప్రణాళిక ఉంది కాబట్టి. హల్లెలూయా.
ఈ రోజు దేవుడు మీ పట్ల ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు నిన్ను కన్నాడు, కొన్నాడు. కళ్ళు మూసుకోండి. మంచి వివేకము. నేను ఎంతమంది వివేచిస్తున్నారో నీకు తెలియదు.